లాభం లేదు. ఆ ముగ్గురిని పీకి పారేయాల్సిందే. గెలవాలనే కసి ఏమాత్రం లేదు. గత సీజన్లో బ్యాటింగ్కు కొత్త అర్థం చెప్పిన జట్టు సన్రైజర్స్ హైదరాబాద్. ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఏకంగా ఫైనల్ వరకు చేరుకున్న ఘనత సన్రైజర్స్ హైదరాబాద్కు దక్కుతుంది. ఇక ఈ సీజన్లో భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్తోనే 286 పరుగులు చేసి వామ్మో అనిపించింది. అయితే ఆ తర్వాత నుంచి ఆట దారి తప్పింది. వరుసగా 4 మ్యాచ్ల్లో పేలవ ప్రదర్శన కనబరిచింది. ఇక సన్రైజర్స్ హైదరాబాద్లో ముగ్గురు ప్లేయర్లు పరమ చెత్త ఆట ప్రదర్శిస్తున్నారు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డిలు చెత్త ఆటతో విసుగు తెప్పిస్తున్నారు. అభిషేక్ శర్మ 5 మ్యాచ్ల్లో కేవలం 51 పరుగులు మాత్రమే చేశాడు. గుజరాత్ టైటన్స్పై కేవలం 18 పరుగులు చేశాడు. బంతిని ఏమాత్రం టైం చేయలేకపోతున్నాడు. బౌలర్లకు అనుకూలించే పిచ్పై ప్రతి బాల్కు అవుట్ అయ్యేలా కనిపిస్తున్నాడు. సన్రైజర్స్ తరపున డెబ్యూ మ్యాచ్లో సెంచరీ బాదిన ఇషాన్ కిషన్ ఆ తర్వాత వరుసగా విఫలం అవుతున్నాడు. గుజరాత్ టైటన్స్పై 17 పరుగులు చేశాడు. 5 మ్యాచ్ల్లో 127 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్లో చేసిన 106 పరుగులు పక్కన పెడితే చివరికి 4 మ్యాచ్ల్లో అతడు చేసిన పరుగులు 21. ఇక నితీష్ కుమార్ రెడ్డి ఫామ్ కూడా ఏమాత్రం బాగోలేదు. మిడిల్ ఆర్డర్లో పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ఫీల్డింగ్లో కూడా మెరుపులు కరువయ్యాయి. 5 మ్యాచ్ల్లో 112 పరుగులు మాత్రమే చేశాడు. సరిగ్గా ఆడుతున్నామనే బాధ, గెలవాలనే కసి వీరిలో అస్సలు కనిపించడం లేదు. గుజరాత్ చేతిలో ఓటమి అనంతరం వీరిలో బాధ ఏమాత్రం కనిపించలేదు. ఇషాన్ కిషన్ అయితే గిల్తో జోక్స్ వేసుకుంటూ డగౌట్కు చేరుకున్నాడు. ఈ ముగ్గురికి తర్వాతి మ్యాచ్లో పక్కన పెడితే మంచిది. వీరు ఆడినా ఓడుతున్నాం కాబట్టి వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చి ఓడితే ఈ ముగ్గురికి బుద్ధన్న వస్తుంది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.